నయంతీం దాసత్వం నలినభవముఖ్యాన సులభా ప్రదానాద్ధీనానాం అమరతరు దౌర్భాగ్యజననీం జగజ్జన్మక్షేమక్షయ విధిషు కామాక్షి పదయోః ధురీణామీష్టే కస్తవ భణితుమాహో పురుషికాం. దీనులకు దుర్లభమైన మోక్షమునిచ్చుట వలన బ్రహ్మాదులకు దాసత్వమును, కల్పవృక్షమునకు దౌర్భాగ్యమును కలిగించు జగములను సృష్టి స్థితి లయ కృత్యములయందు నైపుణ్యమైన నీ పాదముల మహిమ ఎవరు వర్ణింపగలరు? ఓ తల్లి, నీ పాదములు దీనులకు దుర్లభమైన మోక్షాన్నిస్తూ బ్రహ్మాదులను దాసమాతృలుగా చేయుచున్నది. కల్పవృక్షాదులకు దీనత్వమును కల్పించుచున్నది. జగత్తునకు సృష్టి స్థితి లయములు కలిగించుటలో ముందున్నవి నీ పాదములు. అట్టి నీ పాదయుగ మహిమను ఎవరు చెప్పగలరు? ఎవరూ చెప్పలేరు. జనోయం సంతప్తో జనని భవచండాంశు కిరణైః ఆలబ్ధ్వైకం శీతం కణమపి పరజ్ఞానపయసః తమో మార్గే పాంధస్తవ ఝటితి కామాక్షి శిశిరాం పదాంభోజఛాయాం పరమశివ జాయే మృగయతే. విచిత్రమైన తమో మార్గమును త్రాగుటకు ఒక నీటి చుక్కనైనను లేదు. పైగా సూర్యకిరణములు ప్రజ్వరిల్లుచున్న సంసారమనడి మార్గమున అజ్ఞానంధకారమనే తాపము చల్లనైన నీ పాద ప్రకాశమున నశించుచున్నది. అమ్మా, ఈ నీ సుతుడు సంసారమనే సూర్యుని తీవ్ర కిరణాల వలన ఆ వేడికి ఉడికిపోయి దివ్యమైన జ్ఞానమనే చల్లని నీటి చుక్క కూడా పొందలేకుండా ఉన్నాడు. ఓ కామాక్షి, పరమశివ పత్ని, మోహ చీకటి మార్గంలో బాటసారి అయి చల్లనైన వెలుగులనిచ్చే నీ పాద కమలము యొక్క నీడ సత్వరమే వెతుకుతున్నాడు. ఒక విచిత్రమైన తమో మార్గమున్నది. సంసార సూర్యకిరణ తాపం అక్కడ తీవ్రముగా ఉన్నది. కానీ అక్కడ వెలుగు ఏమాత్రమూ లేదు. సాధారణముగా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు వెలుతురు చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ విచిత్ర తమో మార్గమున త్రాగుటకు ఒక్క నీటి చుక్కైనా లభించలేదు. పరజ్ఞానమనే జలము దాని యొక్క ఒక్క చుక్క సంతాపమును పోగొట్టగలదు. కానీ ఆ ఒక్క చుక్కయే లభింపనిదా తమో మార్గము. అందు సంసార సూర్య కిరణముల ప్రసారమున్నది. కానీ వెలుగు లేదు. ఎండలోనున్నప్పుడు సాధారణముగా నీడకై పరితపించును. కానీ ఆ మార్గమున ఎండలోనున్న వానివలే నీడకై వెతుకుట విచిత్రము. అది ఏదో నీడయై సరిపోదు. అది వృక్షఛాయ కాదు, అమ్మవారి చల్లని పాద కమల ఛాయ. గొప్ప జ్ఞానమనడి జలము యొక్క ఒక్క చుక్కను కూడా పొందక సంసారమనడి సూర్యకిరణముల చేత బాగుగా తపింపబడిన ఈ జనుడు చీకటి మార్గమున బాటసారి శివుని ఇల్లాలా. అమ్మా, ఓ కామాక్షిదేవి, చల్లనైన నీ యొక్క పాదకమల ఛాయను వెదుగుచూ జగజ్జనని పాద పద్మముల చెంత చేరిన వానికి సంతాపము నశించును. అమ్మవారి పాద పద్మము నుండి జ్ఞానమకరంధామృతమును అచటకు చేరిన వారికి మరింత జ్ఞానామృతము ద్రావవచ్చును. సంసారమని సంతాపము ఆ పద్మఛాయలలో తీర్చుకొని వచ్చును. అమ్మవారి పాద పద్మముల చెంత చేరిన వానికి సంతాపము నశించును. తద్వారా బ్రహ్మానంద ప్రాప్తి లభించును. అటువంటి శక్తివంతమైన అమ్మవారి పాదయుగలిని చేరుకుందుము. జగత్యంబ శ్రీమన్నఖకిరణచీనాంశుకమయం వితానం బిభ్రానే సురముకుట సంఘట్టమశృణే నిజారుణ్యక్షోమాస్తరుణవతి కామాక్షి సులభా బుధైః సంవిన్నారీ తవ చరణమాణిక్య భవనే. మా కామాక్షి, గోళ్ల కాంతియను పట్టుబట్టి అంచుల ధరించు దేవతల కిరీటముల మణుల రాపిడిచే నునుపెక్కిన అమ్మ పాదద్వయముల గోళ్ల కాంతి పండితులకు సుఖమును శుభమును కలిగించును. కామాక్షి, నీ చరణమనే మాణిక్య భవనములో జ్ఞాన సంపన్నులైన పండితులకు సులభంగా లభించే సంవిద్
జగద్రూపిణి అయిన తల్లి ఉన్నది. దేవతల కిరీటములచే నిర్మించిన సుందరమైన అదరంపై తనదైన ఎరుపు రంగు అనే ఎర్రని నారచీరపై శ్రీమంతులైన గోళ్ల కిరణములనే చీనాంబరాన్ని వితానముగా కలిగి ఆమె వెలుగొందుచున్నది. ప్రీతిమః కామాక్షి స్ఫురిత తరుణాదిత్య కిరణ శ్రియో మూలద్రవ్యం తవ చరణమద్రీంద్రతనయే సురేంద్రాశామా పూరయతి యదసౌధ్వాంతమఖిలం ధునీతే దిగ్భాగానపి చ మహసా పాటలయతే. కామాక్షి బాలభానుని లేత కిరణాల ప్రకాశ లక్ష్మికి మూల ప్రవాహము నీ చరణము తల్లి. కొండలరాజు కూతురా, ఇంద్రదిశను నింపివేస్తూ చీకటినంతటినీ పారద్రోలేది, దిగ్భాగములన్నిటినీ లేలేత ఎరుపు కాంతితో నిండిన వానిగా చేసేది అది నీ పాదకిరణ ప్రభావమే. పర్వతరాజ పుత్రివైన ఓ కామాక్షిదేవి, ఏ కారణమున ఇది మొత్తము చీకటిని తొలగించునో, దిక్కుల భాగములను మరియు కాంతులతో ఎర్రగా చేయుచున్నదో, తూర్పును నింపునో, ఆ కారణమున నీ యొక్క పాదమును ప్రకాశించిన బాలసూర్యుని కిరణముల కాంతికి మూలద్రవ్యముగా నమ్ముచున్నాము తల్లి. మహాభాష్యా వ్యాఖ్య పటుశయనమారోపయతి వా స్మరా వ్యాపారేష్య పిశుననిటలం కారయతి వా ద్విరేఫాణామధ్యా సయతి సతతం వాధివసతిం ప్రణమ్రాన్ కామాక్ష్యాః పదనలిన మాహాత్మ్యగరిమా. అమ్మ పాద కమలములను వర్ణించుటకు మహామహులకు కూడా సాధ్యము కాదు. మహాభాష్యము యొక్క వ్యాఖ్యమందు సమర్థమైన చెయ్యనెక్కించుట, మన్మథ వ్యాపారమునందు ఈర్ష్యను సూచించుచు ఫలము గలవానిగా చేయుట, తుమ్మెదల వసతి అయిన కమలము నధిష్ఠింపజేయును. మహాభాష్యమని వ్యవహరించబడు వ్యాఖ్య ఒకటి వ్యాకరణ శాస్త్రమున ప్రసిద్ధమై ఉన్నది. దానిని పతంజలి మహర్షి రచించినాడు. ఆ పతంజలి మహర్షి పాణిని 8 అధ్యాయములుగా రచించిన స్తోత్ర గ్రంథముపై రచించిన వ్యాఖ్యకు మహాభాష్యమను పేరు ప్రసిద్ధము. ఇతర శాస్త్రములందు భాష్యములున్నవి, కానీ దేనికిని మహాభాష్యము అను పేరు లేదు. పతంజలి మహర్షి రాసిన వ్యాఖ్య ఒక్కటే మహాభాష్యమని ప్రసిద్ధికెక్కినది. శాస్త్ర వాంగ్మయమునందు పతంజలి రచించిన ఆ గ్రంథముకున్న ప్రశస్తి అటువంటిది. సాధారణ మానవులెంత విద్వాంసులైనను ఇట్టి గ్రంథములు వ్రాయలేరని ఆదిశేషుడు పతంజలి మహర్షిగా భూలోకమున అవతరించి ఈ మహాభాష్యమును రచించినాడని సంస్కృత విద్వాంసులలో చాలామంది విశ్వసిస్తారు. ఆదిశేషుడు పతంజలి మహర్షిగా అవతరించి అమ్మ చరణాలకు ప్రణామము ఒనర్చిన పిమ్మటనే ఆయనకు ఈ మహాగ్రంథము రచించిన శక్తి కలిగినది. కామాక్షీదేవి పదకమల మహత్యము యొక్క ఆధిక్యత ఎట్టిదంటే, తన పాదదాసులైన వారిని మహాభాష్య వ్యాఖ్యాకారుడైన ఆదిశేషుడే పాన్పుపై కెక్కించి విష్ణు సమత్వాన్నందిస్తున్నది. అంటే మహాభాష్యాదులకు వ్యాఖ్యానం చేయగల వాక్పటుత్వాన్ని ఇస్తుంది కామాక్షి తల్లి. మన్మధుని ప్రవర్తించినట్లు కోపంతో కూడిన నొసలు కలిగిన వాణ్ణి శివునుగా మారుస్తుంది. మన్మథ విషయాలకు అతీతమైన విరాగిగా మారుస్తుంది. తుమ్మెదలతో కూడిన పద్మాన్ని వసతిగా ఏర్పరుస్తుంది. బ్రహ్మతత్వాన్ని అందజేస్తుంది. వివేకాంభస్త్రోతః స్నపన పరిపాటి శిశిరితే సమీభూతే శాస్త్ర స్మరణహల సంకర్షణవశాత్ సతాం చేతః క్షేత్రే వపతి తవ కామాక్షి చరణో మహాసంవిత్సస్య
ప్రకరవరబీజం గిరిసుతే. కామాక్షి గిరిసుత, నీ చరణం వివేకం అనే నీటి ప్రవాహంచే సజ్జనుల మనస్సనే పొలాన్ని చక్కగా పదును చేస్తుంది. శాస్త్రజ్ఞాన స్మరణమనే నాగలితో దున్ని చదును చేస్తుంది. అటు పిమ్మట గొప్ప జ్ఞాన సమూహమనే శ్రేష్టమైన విత్తనాలను నాటుతుంది తల్లి. ఓ కామాక్షీదేవి, పార్వతి వివేకజనుల ప్రవాహమున స్నానం విధించి చల్లబడిన శాస్త్రముల తలచుట అను నాగలి యొక్క దున్నుట వలన సమభావము నొందిన సజ్జనుల యొక్క మనస్సును పొలమున నీ యొక్క పాదము గొప్ప జ్ఞానమనిడి పంట యొక్క ఉత్తమమైన విత్తనము నాటుచున్నది. వివేకమనే జలమునే స్నానమునరించు శాస్త్ర చింతన అను నాగలిచే దుక్కు దున్నునట్లు సత్పురుషుల మనస్సు అనే పొలములో అమ్మ చరణములు అనే జ్ఞానమును పంట కొరకు ఉత్తమమైన విత్తనాలు నాటుచున్నది. దధానో మందారస్తబక పరిపాటిం నఖరుచ అహం దీప్తాశోణాంగులిపటల చాంపేయ కలికా శోకోల్లాసం నః ప్రచురయతు కామాక్షి చరణో వికాసే వాసంతః సమయ ఇవ తే శర్వదయితే. వసంతకాలము అశోక వృక్షమునకు ఉల్లాసము కలిగించును. అమ్మ పాదముల యందలి గోళ్ళు సంపంగి మొగ్గల వలె ఉండి, ఆమె చరణము వసంతకాలము వలె ఉండి జనులకు ఆనందోల్లాసమును అధికము మొనర్చుచుండెను. శివుని ఇల్లాల కామాక్షి గోళ్ల కాంతులతో మందార పువ్వు మొగ్గల గొప్పతనాన్ని ధరిస్తూ ప్రకాశించే ఎర్రని కాలివేళ్లు సమూహమనే సంపెంగ మొగ్గలను మోస్తూ అశోకాలను వికసింపజేస్తూ వసంత ఋతువు సమయంలోని ప్రకాశాన్ని నీ చరణములో ప్రకటించునుగాక. వసంత ఋతువున అశోక వృక్షములకు ఉల్లాసము కలుగును, మందారములు పూచును, సంపెంగలు మొగ్గదొడుగును. ఈ వసంత ఋతువు లక్షణములన్నీయు అమ్మవారి చరణములో సమానముగానున్నవి. కావున అమ్మవారి చరణమునకు వసంతకాలముతో పోలిక చెప్పబడినందున అమ్మవారి గోళ్ల కాంతి మందార పుష్ప స్తబకముల వలె, అమ్మవారి వేళ్ల కాంతి సంపెంగ మొగ్గ వలె నుండుట చేత ఆమె చరణము వసంతకాలము వలె నున్నది. ఆ చరణము మాలో అశోకోల్లాసము కలిగించుగాక. ఆది పరమేశ్వరి అయిన కంచి కామాక్షీదేవి యొక్క పాదములను ధ్యానించు వారికి వసంతకాలములో ఉండే చల్లదనము, ప్రశాంతత లభించును. నఖాం శుభ్రాచుర్య ప్రసృమరమరాళాభిధవళః స్ఫురన్మంజీరోద్యన్ మరకతమః శైవలయుతః భవత్యాః కామాక్షి స్ఫుటచరణపాటల్యకపటో నదశోణాభిక్యో నగపతితనోజే విజయతే. అమ్మ పాదాలను అలంకరించిన మంజీరములందలి మరకతమణుల కాంతి, అమ్మ పాదాల ఎరుపు గోళ్ల కాంతి ప్రసారమునందలి హంసల తెలుపు సర్వోత్కర్షముగా వర్ధిల్లుచున్నది. ఓ కామాక్షి, పర్వతరాజపుత్రి, గోళ్ల కాంతుల ప్రసరణాలనే హంసలచే మిక్కిలి తెల్లనిదై కాలి అందెలలో నుంచి పైకి వస్తున్న మరకతమణి కాంతులనే నాచుతో కూడినదై ఉబికి వచ్చే నీ పాదముల లేత ఎరుపు కాంతులనే శోణానది విజృంభించుగాక. పర్వతపుత్రివైన ఓ కామాక్షీదేవి, గోళ్ల కాంతి యొక్క ఆధిక్యమును ప్రసరింపజేయు హంసలతో మిక్కిలి తెల్లనైన ప్రకాశించు అందెల నుండి ఉదయించు మరకతమణి కాంతి అనడి నాచుతో కూడిన నీ యొక్క స్పష్టమైన పాదముల ఎరుపు అనడి శోణ అను పేరుగల నదము సర్వోత్కర్షముగా వర్ధిల్లుచున్నది. ఆ తల్లి కామాక్షి తల్లి గోళ్లకాంతి ప్రసారము హంసల తెలుపుగల అందెలలోని మరకతమణుల కాంతి అనడి నాచుతో కూడిన అమ్మవారి పాదముల ఎరుపు అను శోణనదము సర్వోత్కర్షముగా వర్ధిల్లుచున్నది. ఆ కామాక్షి తల్లి పాద పద్మములను ఎల్లవేళలా మనసులో నిలుపుకుందుము, ఎల్లవేళలా స్మరించదము. ధూనానాం పంకౌఘం
పరమసులభం కంటకకులైః వికాసవ్యాసంగం విదధదపరాధీనమనిశం నఖేందుజ్యోత్స్నాభిర్విశదరుచి కామాక్షి నితరాం అసామాన్యం మన్యే సరసిజమిదం తే పదయుగం. కమలము బురదలో పుట్టును, నాళము చిన్న చిన్న ముండ్లు ఉండును. సూర్యుడు లేనప్పుడు కమలము ముడుచుకొనును. పాద కమల ధారిణి అయిన కామాక్షీదేవి ఎల్లప్పుడూ వికాసమును కలిగించును. ముండ్లు వలె బాధ కలిగించు దుర్మార్గులకు అమ్మ పాదము దుర్లభము. ఓ కామాక్షీదేవి, బురద సమూహమును విదిలించుచు ముండ్లచే సుఖముగా చేరరానిది ఎల్లప్పుడూ పరాధీనము కాని వికాసము యొక్క సంబంధమును చేయుచున్న నఖచంద్ర కాంతుల చేత మిక్కిలి స్వచ్ఛమైన కాంతిగల నీ యొక్క పాదముల జంట ఈ అసాధారణమైన కమలముగా తలిచెదను. కమలము బురదలో పుట్టును, కానీ బురదను వెదజల్లదు. అమ్మవారి పాదకమలము బురదలో పుట్టలేదు, కానీ బురదను అనుగా పాపమును దూరమునర్చును. కమల నాళమున చిన్న చిన్న ముండ్లు ఉండును, కానీ అమ్మవారి పాదము ముండ్లకు మిక్కిలి దూరమై ఉండును. అనగా జగత్తునకు ముండ్ల వలె బాధ కలిగించు దుర్మార్గులకు అమ్మవారి పాదము సులభముగా లభ్యము కాదు. కమలము సూర్యాధీనముగా వికాసము పొందును. సూర్యుడు లేనప్పుడు ముడుచుకొని ఉండును. అమ్మవారి పాదమట్లుగాక సూర్యుడు లేనప్పుడు ఉన్నప్పుడు అనగా సూర్య సంబంధము లేకయే ఎల్లప్పుడూ వికాసము కలిగియుండును. పైగా సూర్యునికే వికాసమును కలిగించును. అమ్మవారి అనుగ్రహము లేనుచో సూర్యుడు ప్రకాశింపజాలడు. సూర్యుడు స్వప్రకాశకుడని చెప్పుటయే కాని పరాశక్తి అయిన అమ్మవారి ఆధీనమైనదే అతని ప్రకాశము. అమ్మవారి పాదము ఎవరికి ఆధీనము కాక స్వయముగా వికాసము కలిగియుండును. కమలము చంద్రుని ప్రకాశమున అనగా వెన్నెలలో ముడుచుకొని పోవును, కానీ అమ్మవారి పాదము నకేందు కాంతులచే మిక్కిలి స్వచ్ఛముగా ప్రకాశించుచూ ఉండును. అందుచేత కమలము యొక్క లక్షణమునకు భిన్నములైన లక్షణములు గల కమలము సామాన్య కమలమని కాక అసామాన్య కమలమని సంభావించుచు అమ్మవారి పాదముల జంట అను కమలము నసాధారణ కమలముగా తలిచెదము. అట్టి శక్తివంతమైన అమ్మ పాదయుగళి మనసున నిలుపుకుందుము. అట్టి పాదములను ఎల్లవేళలా ధ్యానించదము, ఎల్లవేళలా నమస్కరించదము. కరీంద్రాయద్రుహ్యత్యలసగతిలీలాసు విమలైః పయోజైర్మాత్సర్యం ప్రకటయతి కామం కలయతే పదాంభోజద్వంద్వం తవ తదపి కామాక్షి హృదయం మునీనాం శాంతానాం కథమనిశమస్మై స్పృహయతే. మందగతితో ఏనుగుకు ద్రోహము చేయు విమలములైన కమలములతో మాత్సర్యము బూను కామము నాదరించు అమ్మవారి పాదకమల ద్వంద్వము కొరకు శాంతులైన మునుల హృదయము కూడా కోరుచున్నది. ఓ కామాక్షీదేవి, నీ యొక్క మెల్లని నడక యొక్క విలాసములందు పాదముల జంట గజేంద్రుని కొరకు ద్రోహమునర్చుచున్నది. స్వచ్ఛములైన కమలములతో మాత్సర్యమును ప్రకటించుచున్నది, కామమును ఆదరించుచున్నది. శాంతులైన మునుల యొక్క ఆ మనస్సు కూడా నీ పాదముల జంట కొరకు కోరుచున్నది. నిరస్తాశోణిం నా చరణ కిరణానాం తవ శివే సమింధానా సంధ్యారుచిరచలరాజన్యతనయే అసామర్థ్యాదేనం పరిభవితుమేతత్సమరుచాం సరోజానాం జానే ముకుళయతి శోభాం ప్రతిదినం. అమ్మవారి పాదముల ఎరుపు చేత తిరస్కరింపబడిన సాయం సంధ్య కాంతి తిరిగి అమ్మవారి పాదమును తిరస్కరించుట చేతకాకపోవుట వలన ఆ ఎర్రగానున్న కమలములను ముకుళించుకొనున్నట్లు చేయుచున్నది. నీ పాద కిరణముల చేత వెలిగింపబడుతున్న సంజేరుచులు నిరసింపబడుచున్న ఎరుపుదనం కలవవుతున్నాయి. నీ పాద కాంతిని తిరిగి అవమానించే శక్తి లేక వానితో సమానమైన కాంతిగల పద్మాల శోభను అవి ప్రతిరోజు ముడుచుకునేలా చేస్తున్నట్లు అనిపిస్తున్నది.
అమ్మవారి పాదమునేమి జేయజాలక ఆమె పాదకాంతితో సమానమైన కాంతిగల కమలములను ఉంచుకున్నట్లు చేసినది. ప్రతిదినము పర్వతరాజపుత్రి, ఓ మంగళస్వరూపురాల, నీ యొక్క చరణ కిరణముల యొక్క ఎరుపు చేత తిరస్కరింపబడిన ముడుచుకున్న సంధ్యాకాంతి ఇట్లు తిరస్కరించుటకు చేతకాకపోవుట వలన నీ పాదముతో సమానమైన కాంతిగల కమలము యొక్క కాంతిని ముకులింపజేయుచున్నది.